త్రివేణి మాసపత్రిక సంపాదకులు శ్రీ కోలబెన్ను రామకోటేశ్వరరావు గారి జీవిత అనుభవాలనే స్వీయ చరిత్ర మొదటి భాగం 24/26. ఎవరి రామకోటేశ్వరరావు గారు, వారి గురించి తెలుసుకోండి. కోలబెన్ను రామకోటేశ్వరరావు గారు 1894లో జన్మించారు. 1970లో 76 ఏళ్ళు జీవించారు. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. బందర్ నుండి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రిక సుమారు 4 దశాబ్దాలు నిర్వహించి గుంటూరు జిల్లా నరసరావుపేటలో 1894 అక్టోబర్ 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడై కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసి జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బందర్ జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తర్వాత ప్రిన్సిపాల్గా పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 40లో వ్యక్తి సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. భారతదేశంలో వివిధ రాష్ట్ర భాషా సాహిత్యాలు ఇంగ్లీష్ అనువాదాల ద్వారా ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చేయటం, భారత జాతీయ జీవనంలో విభిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించటం లాంటి వ్యాసాలతో త్రివేణి పత్రిక ధ్యేయంగా ఉండేది. 1928 మొదలైన త్రివేణి పత్రికలో సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజాజీ నెహ్రూ మొదలైన నాయకులు ఆంగ్లంలో రచనలు పంపారు. మహాత్మా గాంధీ 1934 బందరు వచ్చినప్పుడు త్రివేణి పత్రిక అద్భుతం అని మెచ్చారు. ఆయన 1970 మే 18 అంటే నిన్నే లెక్క ప్రకారం ఆయన డేట్ ఆఫ్ డెత్ చనిపోయారు. దీనికి ఆయన తండ్రి వియ్యన్న పంతులు, తల్లి రుక్మిణమ్మ. వారి పుస్తకం ముఖ చిత్రం ఇది. ఈ పుస్తకం రాసిన వారు అక్కిరాజు రమాపతి గారు. సుపథ అనే వాటి ప్రచురణ. ఇది విశాఖపట్నం నుంచి ప్రచురించబడింది 2004. ఈ పుస్తకాన్ని కందుకూరి సద్గురుమూర్తులు కందుకూరి శివానందమూర్తి గారి అనుగ్రహంతో వెలువడాయి. అక్కిరాజు రమాపతిరావు నిర్వహిస్తున్న సుపథ ప్రచురణ ఇప్పటికి వెలువరించినవి పండితారాధ్య పాల్కురికి సోమనాథుడు 3 భాగాలు. అలాగే హిందూ మహాయుగం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు తర్వాత 100 ఏళ్ల తర్వాత మళ్ళా వస్తుంది. మహమ్మదీయ మహాయుగం కొమర్రాజు లక్ష్మణరావు గారు. నైషధతత్వ జిజ్ఞాస అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుడు. కాశీయాత్ర చెళ్లపెళ్ల వెంకట శాస్త్రి గారు. 125 ఏళ్ల క్రితం వారణాసిలో ఆయన సాగించిన చదువు వృత్తాంతం మొత్తం 75. తిరుమల రామచంద్ర జీవితం సాహిత్యం. 20వ శతాబ్ది తెలుగు రచయితలలో విశిష్ట వ్యక్తిత్వం ఉన్నవారు ఆయన. కోలబెన్ను వారి జీవితానుభవాలు ఆత్మకథ. త్రివేణి ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు. కోలబెన్ను వారి 110వ జన్మదినోత్సవ ప్రచురణలు.
సద్గురు తంసులు కందుకూరి శివానందమూర్తిగా అనుగ్రహ ఆశీస్సులతో సుపథ ప్రచురణగా వెలువడింది. చెప్పింది కోలవేను రామకోటేశ్వరరావు గారు, కోటీశ్వరరావు. రాసింది అక్కిరాజు రమాపతిరావు. పుస్తకం వెల రూ. 40 అప్పుడు. ఇది 2004లో ద్వితీయ ముద్రణ పొందింది. ఫోర్వర్డ్ ముందు మాట. ప్రొఫెసర్ ఐవి చలపతిరావు, త్రివేణి, హైదరాబాద్ టు ఎడిటర్ త్రివేణి. Dr. Akkiraju Ramapati Rao, the author of this well-written life story of late Sri Kolavenu Ramakoteswara Rao, the renowned freedom fighter, journalist and founder editor of Triveni, has been known to me for a long time as a great scholar and deputy director of Telugu Academy. During his tenure as the senior officer in the Academy, many groundbreaking books and biographies of Telugu luminaries were produced under his direction. He himself wrote several books. As the present edition of Triveni, I am extremely happy to read this comprehensive life story of Kolavenu in this his own words, containing interesting incidents giving an inkling into the midst in the mindset and admirable character and culture of that great man. This slim volume, written in chaste Telugu, is a true transmission of the subject's personality, including the noble quality of his head and heart. Dr. Ramapati Rao had the privilege and good fortune of moving closely with the great man. He was able to win the confidence and make him reveal some of his private thoughts and intimate details. Kolavenu, being essentially a modest man, needed lot of persuasion and coaxing to disclose his views, opinions, and experiences with added flavor and charm to the biography. The portrait of Sri Ramakoteswara Rao, emerging from the spiritualized autobiography, is that of a great patriot and fearless journalist who dedicated his entire life to the service of the country and the process of wanted imprisonment and impoverished himself. His name is today indissolubly linked with Triveni, which was found in 1927 as the Journal of Indian Renaissance, containing articles of stalwarts like Sri Aurobindo, Jinaraja Das, Jiddu Krishnamurti, Dr. Pattabhi Sitaramaya, Dr. Radha Krishnan, C.P. Parameswar Ramaswamy Iyer, Pandit Jawaharlal Nehru, retired Honorable Srinivasa Shastri, Right Honorable Srinivasa Shastri, and others. Besides, several great writers of the time, including Mr. Chalapati Rao of National Herald, were trained by him. He was known for his sensitivity, dignity, and self-sacrifice. It is interesting to know for his sensitive dignity and service. It is interesting to know that even Gandhiji regularly read it, and he praised Triveni for maintaining high standards and noble ideas. Dr. Ramapati Rao has
furnished very valuable information which was hitherto known about Sri Kolavendu Rama Koteswara Rao, was equally proficient in Telugu and English. About the same period during which Triveni was started, a channel in Telugu, Jayanti, was also started under the joint editorship of Vishwanatha Satyanarayana and Kolavendu Rama Koteswara Rao. Unfortunately, the journal ran only for 1 year and had to be closed for want of sufficient patronage. We find in this book a reference of well-known Telugu writers who were Sri Kolavendu's friends, acquaintances, and Sarva Sri Vishwanatha Satyanarayan, Adibi Bapiraj, Mutturi Krishnarao, editor of Krishna Patrika, Katuri Venkateswara Rao, Pinjamuri Govindacharyalu, Burra Subramanyam, Bhavaraju Narasimha Rao, Sampatigiri Rao, Divulapalli Krishna Sastri, Basavaraju Appa. It is kind of Dr. Ramapati Rao to think of publishing this book as an offering to Sri Kolavendu Rama Koteswara Rao on this occasion of the Platinum Jubilee of Triveni. రెండవ ముద్రణకు విజ్ఞప్తి. భారత స్వాతంత్ర ఉద్యమంలో త్రివేణి నిర్వహించిన పాత్ర విశిష్టమై యావత్ భారతదేశంలోనే ఆ కాలంలో త్రివేణి వంటి పత్రిక మరొకటి లేదు. ఆధునిక భారతదేశంలో ప్రాంతీయ భాషల పునరుజ్జీవనాన్ని, పునర్వికాసాన్ని, భావ పరిపూర్ణ సమైక్యాన్ని చేసింది ఈ పని. సాహిత్యాన్ని, సంస్కృతి, మేధాతాత్వికత ఎక్కువ ప్రాధాన్యమిచ్చి 75 సంవత్సరాలు తన జీవన యానం, అదే గోల్డెన్ జూబిలీ, ప్లాటినం తన జీవిత యానంలో పూర్తి చేసుకొని ప్లాటినం జూబిలీ జరుపుకోవడం తెలుగువారి ముఖ్యంగా వజ్రోత్సవం అంట. భారతీయులందరికీ సామూహికంగా హర్షదాయక, తెలుగువారికి మహాసంతృప్తిద. ఈ పత్రికను సుమారు 4 దశాబ్దాలు గొప్ప ఆదర్శ నిబద్ధతతో, నిమగ్నతతో నిర్వహించిన శ్రీ కోలవెన్ను రామ కోటీశ్వరరావు గారు 1894లో జన్మించి 1970లో జీవితాన్ని చాలించ గొప్ప మనస్వి, నిరాడంబరుడైన మేధావి, ప్రజ్ఞాశాలి, సాహిత్య సౌజన్య సాంస్కృతిక పరమైన మేలు కలయి, ఉత్తమ సంస్కారం కలవ. వీరి జీవిత అనుభవాలు అందరూ తెలుసుకోతగిన. 1972 సంవత్సరం కొత్త ఢిల్లీలో అఖిల భారత రచయితల సభలు జరిగాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వ యువజన వికాస విభాగం, నేషనల్ బుక్ ట్రస్ట్ సంయుక్తంగా ఆ సభలు నిర్వహించి, అంతకు కిందటి సంవత్సరం భారతదేశపు 4 మూలలు ప్రాంతీయ స్థాయి సభలు జరిగాయి. ఈ ప్రాంతీయ సభలు పాల్గొన్న వాళ్ళంతా అఖిల భారత స్థాయిలో జరిగిన సభల్లో సుమారు 100 మంది దాకా అత్యంత ప్రసిద్ధులను తరుణ రచయితల దాకా పాల్గొని, అస్సాం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు, కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఈ అఖిల భారత రచయితల సభలలో ఆయా భాషా సాహిత్యాల సృజనాత్మక లబ్ధ ప్రతిష్ఠులై రచయితలంతా పాల్గొనడం విశేషం. 30 సంవత్సరాల యువ రచయితల నుంచి 75 సంవత్సరాల అనుభవ పరిపూర్ణ రచయితల వరకు ఈ సభలో పాల్గొనడం గొప్ప విషయం. 1972 మే నెలలో ఢిల్లీలో ఈ సభలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన 10 మంది రచయితల్లో నేను కూడా ఒకడిని అంటున్నాడు అక్కిరాజు రమాపతి. కావటం అప్పట్లో నాకు అత్యంత ఉత్తేజ కారణం, ఉత్సాహదాయకం కూడా. ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో
ఈ రచయితలందరికీ బస కల్పించి పకాజీ శివశంకర పిళ్ళే, ఉమాశంకర్ జోషి, ఎం వరదరాజన్, అఖిలన్, గోపాల్ హల్దార్, కాళింది, చరణ్ ప్రాణిగ్రాహి, నార్ల వెంకటేశ్వరరావు, ఆర్ఎస్ సుదర్శనం, కుందుర్తి, వకాటి పాండురంగారావు వంటి సీనియర్ రచయిత, వర్ధిష్ణు రచయిత 4 రోజులు జరిగిన ఈ సభల్లో పాల్గొని ఇంపీరియల్ హోటల్ వసతి గదులకు వెళుతూ మెట్లెక్కుతుండగా నార్ల వెంకటేశ్వరరావు భారతీయ పత్రికా రంగ రచయితల్లోనే అత్యంత ప్రసిద్ధులై నేషనల్ హెరాల్డ్ పత్రిక సంపాదకులై ఎం చలపతిరావు గారు మెట్ల మీద తారసపడగా నన్ను వారికి పరిచయం చేశారు. కోలవెన్ను రామకోటేశ్వరరావు గారు ఊరి వారే వీరు కూడా. రామకోటేశ్వరరావు గారు స్మృతులను, పత్రిక నిర్వహణ అనుభవాలు వీరు అక్షరబద్ధం చేశారని నన్ను పరిచయం చేయగా చలపతిరావు అత్యంత ప్రమోద హృదయులై ప్రఫుల్ల వదనంలో నా భుజం మీద చెయ్యేసి, బాగు యువక మిత్రా, నీకు తెలుసోలేదు, కానీ నేను ఎంతగానో గౌరవించే శ్రీ రామకోటేశ్వరరావు గారి చూడటానికి నరసరావుపేట వచ్చి వారిని కలుసుకున్నానయ్యా అని నన్ను తన దగ్గరికి తీసుకొని హత్తుకొని అప్పుడు నాకు చాలా ఆనంద అనుభూతి కలిగి 1980 30 ప్రాంతంలో శ్రీ ఎం చలపతిరావు త్రివేణి రచనలు చేస్తూ ఉండేవారని రామకోటేశ్వరరావు గారు తమ స్మృతులలో నాకు చెప్పారు. ఈ విషయం నేను వారి జీవితానుభవాలు అక్షరబద్ధం చేస్తుండగా నమోదు చేశారు. అప్పట్లో నండూరి సుబ్బారావు గారు ఇంటి పాటల గురించి ఎం చలపతిరావు ప్రశస్తమైన సమీక్షాత్మకమైన వ్యాసం రాశారని రామకోటేశ్వరరావు గారు నాకు చెప్పడం జ్ఞాపకం వచ్చి కేఆర్ జీవితావర పుస్తక రూపంలో తెస్తున్నారు, అది వెలువడగానే మీకు పంపుతానని కూడా చలపతిరావు గారికి నేను చెప్పిన జ్ఞాపకం. నార్ల వెంకటేశ్వరరావు గారి ద్వారా దాన్ని చలపతిరావు గారికి పంపినట్లు కూడా గుర్తు. నేను ఎప్పుడు కలిసిన రామకోటేశ్వరరావు గారు జ్ఞాపకం చేయడం, నా పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఉండటం జరిగింది. నాకు శ్రీ నార్ల వారితో ఒక సాన్నిహిత్యం ఏర్పడటానికి నేను వీరేశలింగం గారి గురించి కృషి చేయడమే అన్నట్టు వీరేశలింగంపై నాకు పిహెచ్డి థీసిస్ దామోదరం సంజీవయ్య గారి ఢిల్లీ నివాసపు పచ్చిక పట్లపై ఆవిష్కరణ చేసిన శ్రీ నార్ల డి ఆంజనేయ తిరుమల రామచంద్ర మాట్లాడ సంజీవయ్య అధ్యక్షత వహి కోలవెన్ను రామకోటేశ్వరరావు గారి ఇష్టుణ్ణి కాబట్టి కూడా దోహదం చేసి ఉండదు. హైదరాబాదు వచ్చినప్పుడు కూడా కోలవెన్ను వారిని కలిసేవా, వారు మా ఇంటికి కూడా వచ్చారు. ఈ విధంగా నాకు రామకోటేశ్వరరావు గారి గొప్ప గౌరవంతో కూడా దగ్గరతనం ఉండే. వారి జీవిత అనుభవాలను అక్షరీకరించగలిగిన నేను అదృష్టవంతుణ్ణని భావిస్తా. ఆ రోజులు, ఆ వ్యక్తులు, ఆ సంఘటనలు, ఆ ఆదర్శాలు, ఆ నిబద్ధతలు, ఆ సంస్కార మహిత ఆచరణలు వేరు. అయితేనే వారి జీవితానుభవాలు అనంతర కాలపు తరాల వారి ఉత్తేజం కలిగిస్తూనే ఉంటాయి. అందుకని కొంచెము కర్తృత్వం వహించిన నేను కూడా వారితో పాటు చరితార్థున్నే కదా అని వినమ్రతో సంతోషిస్తూ కోలవెన్ను రామకోటేశ్వరరావు 1970 సంవత్సరం నరసరావుపేటలో వారి స్వగృహంలోనే పరమపదించారు. భారతీయ పత్రికా రంగం ఒక విశిష్ట వ్యక్తి, ఒక ఆదర్శ మేధావి, సంప్రదాయ ప్రవర్తకు, ఉత్తమ ప్రమాణాల వ్యవస్థాపకు కనుమరుగయ్యారని సాహిత్య ప్రముఖులు, పత్రికా రంగ ప్రముఖులు, పాతతరం రాజకీయ నేతలు శ్రీ రావు గారికి నివాళి ఘటించారు. అక్కిరాజు రమాపతిరావు 22/2004. మనవి
33 ఏళ్ల కింద ఈ చిన్న పుస్తకం మొదటిసారి ప్రకటితమై స్వాతంత్ర సమరయోధులు, పెద్ద తరం రచయితలు, పత్రికా రంగంలోని వాళ్ళు అప్పట్లో ఈ చిన్న పుస్తకం ప్రచురణ పట్ల హర్ష ఆమోదాలు వ్యక్తం చేసి శ్రీ దిగవల్లి వెంకట శివరావు, శ్రీ చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, వావిరాల గోపాలకృష్ణయ్య, మార్ల వెంకటేశ్వరరావు, బెదవాడ గోపాలరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఉప్పలూరి కాళిదాస్, మాదల వీరభద్రరావు మొదలైన పెద్దలు ప్రముఖులు ఎంతో సంతోషం. రచయితను మెచ్చారు. కొలవెన్ను రామకోటీశ్వరరావుగా స్వస్థలమైన నరసరాపేటలో కూడా ఈ పుస్తకం ఎంతో ఆదరణ పొందింది. మరి తర్వాత ఈ పుస్తకం ముద్రణ వెలువడ ఇప్పుడు పరివర్ధితంగా అనుబంధ ఆకారాది సూచిక సహితంగా వస్తోంది. ఈ రచయిత పట్ల కొలవెన్ను రామకోటేశ్వరరావు గారికి వాత్సల్యం, ప్రేమాభిమానాలు ఎక్కువ. విద్యార్థి దశలో, తర్వాత ఉద్యోగ నిర్వహణ దశలో తన సొంత ఊరైన నరసరావుపేట వెళ్ళినప్పుడు రచయిత రామకోటేశ్వరరావు గారిని కలుస్తూ ఉండేవారు. వారింట్లో సుగృహీత నామధేయులు ప్రసిద్ధ కవులు కాటూరి వెంకటేశ్వరరావు గారిని, ప్రముఖ స్వాతంత్ర యోధులు, గొప్ప సాహితీవేత్త అయిన బెల్లంకొండ రాఘవరావు గారు వంటి పెద్దలను ఈ రచయిత దర్శిస్తూ ఉంటారు. రమాపతిరావుకు PhD వచ్చాడు. స్థానిక గ్రంథాలయం అభినందన సభ జరిగిన 1965 సభకు కొలవెన్ను రామకోటీశ్వరరావు గారి అధ్యక్షత వహించి శ్రీ రమాపతి మృదు మనస్మితను, వినయశీలాన్ని ప్రస్తావి రామకోటీశ్వరరావు గారు హైదరాబాదు వచ్చినప్పుడు కూడా రమాపతిరావు ఆయన వెంట ఉండి పెద్దలను దర్శించేవారు. రామకోటీశ్వరరావు స్వర్గస్థులైన తరువాత కూడా మచిలీపట్నం నుంచి శ్రీ భావరాజు నరసింహారావు త్రివేణి వంటి గొప్ప సాహిత్య సాంస్కృతిక పత్రిక వెలువరించడంలోని సాధక బాధకాలు ప్రకటిస్తూ వచ్చి శ్రీ భావరాజు త్రివేణి ప్రచురణ, త్రివేణి ముద్రాలయం స్థాపించి నిర్వహించారు. కాబట్టి త్రివేణి పత్రిక నిలిచిపోకుండా ప్రకటించడం తమ పవిత్ర కర్తవ్యంగా, సుహృదమైన బాధ్యతగా భావించేవారేమో ఆయన అనుకో. త్రివేణి ప్రచురణలు అప్పట్లో ఎంతో ప్రశస్తిగా ఉంది. ఆడవి బాపిరాజు గారి నవలను సర్వాంగ సుందరంగా ప్రకటించినవా త్రివేణి ప్రచురణ వాళ్లే. ఇప్పుడు త్రివేణి పత్రిక ప్లాటినం జూబిలీ ఉత్సవాలు జరుగుతాయి. అవి ఈ సంవత్సరమంతా జరపాలని త్రివేణి ప్లాటినం జూబిలీ ఉత్సవ సంఘం ఆశిస్తారు. త్రివేణి పత్రికను సుమారు 40,000 పుటలు అక్షర నిధిగా ప్రారంభం నుంచి ఇప్పటి డిజిటలైజ్ చేయటం ఎంతో హర్షించాల్సిన విషయం. ఒక సత్కారానికి ఏవో అదృశ్య అతీత శక్తియుక్త హస్త చేయూతనందిస్తాయనడానికి ఇంతకన్నా సాక్ష్యం లేదు. శ్రీ భావరాజు నరసింహారావు గారి కీర్తి శేషులయ్యాక ఇటువంటి బృహత్తర కార్యభార పత్రికా నిర్వహణ మనస్వికతతో నిర్వహిస్తున్నారు. సుప్రసిద్ధ విద్వాంసులు, నిత్య నిరంతర సాహిత్య వ్రతులు, విద్యారంగంలో సాహిత్య రంగంలో ఎందరికీ ఉత్తమాభిరుచుల సంస్కృతి సంప్రదాయాలను అలవరిచిన ఐవి చలపతిరావుగా జంట నగరాల సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు వీరి పేరు సుపరిచిత. వీరికి చేదోడు వాదోడుగా కార్యభార నిర్వహణ కుశలిగా సాంస్కృతిక సంగీత నృత్య సాహిత్య కార్యక్రమ నిర్వహణ దక్షులుగా అర్ధ శతాబ్ది కాలంగా జంట నగరాల సుపరిచితుడై వేమరాజు నరసింహారావుగా త్రివేణి ప్రచురణ కొనసాగి త్రివేణి ప్లాటినం జూబిలీ ఉత్సవ ప్రచురణగా ఇప్పుడు ఈ పుస్తకం వెలువడటానికి ప్రధాన ప్రోత్సాహం మూల కారణం శ్రీ జి సురేంద్ర రెడ్డి గారు. వీరు త్రివేణి పట్ల అవగాఢమైన అభిమానం, ఉత్తమ సాహిత్యాభిరుచి, ఉదాత్త సంస్కారం కల శ్రీ రెడ్డి గారు ఈ పుస్తక ప్రచురణను చేపట్టిన వదాని
శ్రీ కోలవెందు వారి జీవితానుభవాలు అక్షరాకృతి చేసిన ఈ రెడ్డి గారి పట్ల ఎంతగానో కృతజ్ఞ. ఈ పుస్తకం ముఖపత్రం రూపొందించిన వర్ధిష్ణు చిత్రకారుడు నుంచి ఛాయాగ్రాహక జీవి అమరేశ్వరరావు నా అభినందన. అందంగా ముద్రించి ఇచ్చిన కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్ అధినేత ఏ జగన్మోహన్ రెడ్డి గారి వారి సిబ్బందికి కృతజ్ఞత అభినందన. హైదరాబాద్ 20/2/2004 అక్కిరాజు రమాపతి. ఇక కోలవెందు గారి అసలైన అనుభవం మా నరసరావుపేట. అతడు పుట్టిన చెగురు కొమ్మైన చేవ అన్న ప్రాబంధికమైన అతిశయం నాకు లేదు, కానీ మా ఊరిని తలుచుకుంటే నాకు గొప్ప సంతోషం కలుగు. మా ఊరంటే నాకు చాలా అభిమానం. బహుశా ఇది నా ఒక్కడి ప్రత్యేకత కాకపో, ఎవరికైనా తాము చిన్నతనమంతా గడిపి సొంత ఊరని చెప్పుకునే ప్రదేశం పట్ల అలాంటి అభిమానమే ఉండవచ్చు. ప్రపంచంలోని వింతలు విశేషాలు కొత్తగా అప్పుడప్పుడే అర్థం చేసుకుంటున్న వయస్సుతో ఏ సన్నివేశాలు ప్రదేశాలు ముడిపడి ఉంటాయో ఆ ప్రదేశాలన్నీ అనుభవాలని మనస్సుపై ముద్ర పడిపోయి వెనక్కు తిరిగి చూసుకుంటే మనో యవనికపై సినిమా తెర మీదలాగా తెలుపు నలుపుల్లో సాక్షాత్కరి. ఇప్పటికీ నరసరావుపేటకి గొప్ప కథకులుగా ప్రసిద్ధులైన గంధం యాజ్ఞవల్క్య శర్మ గారు సజీవులుగా అక్కడ ఉన్నారు. వారిని 2-3 సార్లు మా సరసభారతి ద్వారా సత్కరించడం మాకు గర్వకారణం. వారి అన్నగారు గంధం వెంకటస్వామి శర్మ గారు అద్భుతమైన కథలు రాశారు. ఆ కథలు కూడా ఈ వీరి కథలు ఆయి కథలు అన్నీ కూడా లైవ్ చేసిన అదృష్టం నాకు. ఆ అనుభూతులను మరిచిపోరు. అందుకే కాబోలు స్వదేశీ భువనత్రయమని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని పెద్ద. మా నరసరావుపేట గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి 29 మైళ్ళ దూరంలో ఉంది, అంటే సుమారు 40 కిలోమీటర్లు. గుంటూరుకు పడమర పెద్ద ప్రదేశం కాబట్టి విస్తారా పృథ్వీ నిరోధిలత లాగా కాకుండా సరిగల కూరలు సారంగల మన్ను మా తాలూకా ప్రత్యేకత. నాగార్జున సాగర్ వచ్చాక మా ప్రాంతం రూపురేఖలు కూడా మారిపోయాయి. దోమలు ఎక్కువవుతున్నాయి. ఎరువుల వాడకం వల్ల అన్ని చోట్ల అలాగని కూరగాయలు ఆకుల్లో రుచి తగ్గిపోయి, అయితే నీరు వదలగానే కలకలలాడే కాలువలు కనువిందు చేస్తుంది. గోంగూర రుచి మెట్ట ప్రదేశాల్లోనే చూడు. గుంటూరు ప్రసిద్ధి ఖండాంతరాలకు కూడా పాకింది కదా. మా ప్రాంతాల జొన్న చేరు ఎంత బాగుంటాయి. ఎత్తుగా ఉత్తుగా పచ్చగా సొగసుగా మనిషి ప్రవేశిస్తే కనపడనంత గుబురుగా ఉంది. మెట్ట ప్రాంతాల జొన్న చేరు మెట్ట ప్రాంతాల్లో ఉండే సొగసంతా మా ఊరిలో ఉంది. సాయంకాలాలు మా ఊరి పెద్ద బజారులో ప్రధాన రజ్జల కూడళ్ళు అమ్మే సన్నజాజిపూలు మల్లెపూలు చూసిన వాళ్ళు వాసన చూసిన వాళ్ళు మర్చిపోగలరా? శ్రీరామనవమి రథోత్సవం నవమి మరునాడు జరుగు. ఆనువంశికంగా అక్కడి జమీందారు రాముల కళ్యాణాన్ని రథోత్సవాన్ని దగ్గరుండి జరిపి ఊరికి ఉత్తరాన పెద్ద చెరువు ఇదివరకుండే ఇప్పటి చెరువు మాయమై ఇల్లు కాలేజీలు కాలనీలు ఇందులో వెళ్ళి చెరువు పక్కనే నాగార్జున సాగరానికి వెళ్ళే రోడ్డు, దాని పల్నాడు రోడ్డు అంటాం. కిందటి శతాబ్ది తొలి పాదంలో మా ఊళ్ళో హై స్కూల్ వచ్చి మా ఊరి ప్రత్యేకం బొంతరాయి అని ఒక రకమైన రాయితో గొప్ప గొప్ప భవనాలు నిర్మించారు. మా హై స్కూల్ ప్రధాన భవనం రూపురేఖలు చాలా ఆకర్షణీయంగా,
హై స్కూల్కి ఎదురుగా గవర్నమెంట్ ఆసుపత్రి, ఆ పైన పెద్ద బజారు ప్రారంభం, అంగళ్ళ వాడలు, కాఫీ హోటళ్ళు అక్కడికి దగ్గరే. చాలా ప్రాంతాల కన్నా మా ఊరికి ఎలక్ట్రిసిటీ ముందే వచ్చే. ప్రైవేట్గా ఒక కాంట్రాక్ట్ పవర్ హౌస్ కట్టి ఊరికి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నారు. పంచాయత సినిమా హాలు చాలా ఊళ్ళ కన్నా ముందే వెలసి ఉన్నాయి మాట.